హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో రామాయణంలోని ఘట్టాల గురించి నేర్చుకుంటున్నాం కదా. అందులోని మరో కాండము అరణ్యకాండం. శ్రీరామాదులు చిత్రకూటం నుండి ఎక్కడికి పయనించారు? దండకారణ్యమునకు పయనించారు. దండకారణ్యంలో శ్రీరామాదులు ఏ ఆశ్రమంను దర్శించారు? అత్రి అనసూయల ఆశ్రమాన్ని దర్శించారు. గోదావరి నది తీరాన ఉన్న క్షేత్రం పంచవటి క్షేత్రం. దండకారణ్యంలో శ్రీరామాదులు సందర్శించిన ముఖ్యమైన ఆశ్రమం ఏది? అగస్త్య మహాముని ఆశ్రమం. దండకారణ్యంలో శ్రీరాముడిచే వధించబడినవాడు విరాధుడు. విరాధుడు పూర్వజన్మలో ఎవరు? తుంబురుడనే గంధర్వుడు. తుంబురుడికి శాపమిచ్చినవాడు కుబేరుడు. రామాదులు ఎక్కడ ఆశ్రమాన్ని నిర్మించారు? పంచవటిలో. శ్రీరాముడిని తనను వరించమని కోరింది ఎవరు? శూర్పణఖ. శూర్పణఖ ఎవరి మొరపెట్టుకున్నది? ఖరదూషణులకు. శూర్పణఖ తన పరాభవాన్ని ఎవరికి వివరించింది? రావణాసురుడికి. రావణుడు ఎవరి సహాయం కోరాడు? మారీచుడి. మాయావి మారీచుడు ఏ రూపం ధరించాడు? బంగారు లేడి. సీతాపహరణ సమయాన రావణుని ఎదిరించింది ఎవరు? జటాయువు. సీత నగల మూటను ఏ ప్రదేశంలో పడేసింది? ఋష్యమూక పర్వతంలో. సీతాపహరణాన్ని రాముడికి వివరించింది ఎవరు? జటాయువు. జటాయువుకు దహన సంస్కారాలను చేసింది ఎవరు? రామలక్ష్మణులు. కబంధనునికి శాప విమోచన కావించిందెవరు? శ్రీరాముడు. కబంధుడు పూర్వజన్మలో ఎవరు? గంధర్వుడు. సుగ్రీవునితో స్నేహం చేయించమని శ్రీరామునితో చెప్పింది ఎవరు? కబంధుడు. శబరి ఆశ్రమం ఎక్కడ ఉంది? పంపా సరస్సు తీరంలో. రామునికి ఎంగిలి పండ్లను పెట్టింది ఎవరు? శబరి.